వెల్కమ్ టు సీను అప్డేట్స్. గెటప్ సీను అంకిత కరాజు జంటగా నటించిన మూవీ రాజు యాదవ్. ఈ మూవీ ఇప్పుడే చూసి రావటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. అసలు కథ విషయానికి వస్తే రాజు అనగా గెటప్ సీను డిగ్రీ ఫెయిల్ అయి ఖాళీగా ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు క్రికెట్ ఆడుతుంటే బాలు ఫేసుకు తగిలి హాస్పిటల్కి వెళ్తే కుట్లు వేస్తారు. ఫేస్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా మారిపోతుంది. ఆపరేషన్ చేయకపోతే ఎప్పుడు ఫేస్ ఇలా నవ్వుతూ ఉంటుందని డాక్టర్ చెబుతారు. ఆపరేషన్కి దాదాపుగా 4 లక్షల దాకా ఖర్చు అవుద్దని చెప్పడంతో అంత డబ్బు లేకపోవడంతో అలాగే ఉండిపోతాడు. ఒకరోజు తన ఫ్రెండ్ పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ స్వీటీని చూసి రాజు ప్రేమలో పడతాడు. స్వీటీ అక్కడే ఊళ్ళో ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తూ ఉంటుంది. రాజు స్వీటీ ఎంట నవ్వుతూ పడటంతో మొదట కోపపడుతుంది స్వీటీ. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. స్వీటీకి హైదరాబాద్లో జాబు రావడంతో అక్కడికి వెళ్ళిపోతూ తన గురించి ఆలోచించొద్దని రాజుకు చెబుతుంది. స్వీటీ హైదరాబాద్కు వెళ్ళిపోవడంతో రాజు కూడా హైదరాబాద్కు వస్తాడు. మరి రాజు హైదరాబాద్ వెళ్లి స్వీటీని కలిశాడా? రాజు హైదరాబాద్ వెళ్లి ఏం చేశాడు? స్వీటీతో ప్రేమ విషయం ఏమైంది? రాజుకి ఆపరేషన్ చేయించుకున్నాడా? రాజుకి అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు ఏంటి? స్వీటీ హైదరాబాద్ వెళ్లి ఏం చేస్తుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. అమ్మాయిని ప్రేమించి అమ్మాయి చుట్టూ తిరిగే అబ్బాయిలు కథలు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ప్రేమిస్తే RX 100, బేబీ, తాజ్ మహల్ లాంటి చిత్రాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక రాజు యాదవ్ సినిమా చూస్తుంటే ఫస్ట్ హాఫ్ అంతా అమ్మాయి ఎంట పడతాం, రాజు నవ్వుతో వచ్చే సన్నివేశాలు, కామెడీతో పాటు లవ్ను కూడా చూపించాడు. ఇక సెకండ్ హాఫ్ లో రాజు హైదరాబాద్కు వచ్చాక ఏం జరిగిందనేది చూపిస్తాడు. కథ పరంగా చాలా పాత కథే అయినా గానీ హీరోకి నవ్వుతూ ఉండే సమస్యను బట్టి కొత్తగా చూపించాడు. దర్శకుడి కథా కథనం మొత్తం రెగ్యులర్ గానే ఉంటుంది. కానీ కొన్ని సీన్లు మాత్రం అంత కన్విన్స్ గా చూపించలేకపోయాడు. దర్శకుడు కామెడీతో పాటు మంచి ఎమోషనల్ కూడా పండించగలిగాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. గెటప్ సీన్ ఆల్రెడీ బుల్లితెరపై రకరకాల నటనలతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మొదటిసారి హీరోగా రాజు పాత్రలో గెటప్ సీన్ అదరగొట్టాడనే చెప్పాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా పేసు పెట్టి ఎమోషనల్ సీన్లు అలాగే లవ్ సీన్లతో నటించి మెప్పించాడు. కొన్ని సీన్లు అయితే గెటప్ సీన్ ప్రేక్షకుల చేత కన్నీళ్లు కూడా పెట్టించాడు. ఇక ముంబై అమ్మాయి అంకిత కరాత్ మోడర్న్ అమ్మాయిలాగా నటించి మెప్పించింది. తన అందంతో పాటు నటనతో కూడా ఆకట్టుకుంది. సినిమా మొత్తం ఈ 2 పాత్రల చుట్టే ఎక్కువగా తిరుగుతుంది. ఇక మిగిలిన నటీనటులు వాళ్ళ నటనతో బాగానే మెప్పించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమా చాలా వరకు లోకల్ బస్తీలో రియల్ గా తీశారు. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ దానికి తగ్గట్టుగా రియల్ గా ఉన్నాయి. హర్షవర్ధన్, రమేష్ పాటకు మంచి సంగీతమే ఇచ్చారు. సురేష్ బొబ్బిలి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రేక్షకులు కూడా ఎమోషనల్ అవుతారు. కథా కథనం పాతదే అయినా గానీ దర్శకుడు కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి రాజు యాదవ్ సినిమా నవ్వుతూ ఉండే సమస్యతో ఒక యువకుడు సీరియస్ గా ప్రేమిస్తే ఏమవుతుందో చూపించే కథే ఈ రాజు యాదవ్. ఈ సినిమా ఈలుంటే 1 టైం చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.